అండి ఓన్లీ ఉత్త బియ్యము ఉద్దిపప్పే కాకుండా ఇలా అన్ని రకాలు వేసుకొని ఇడ్లీ దోశ పోసుకొని తినండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎలా అంటారా, ఒక గ్లాసు రాగులు, ఒక గ్లాసు జొన్నలు, ఒక గ్లాసు కొర్రలు, ఒక గ్లాసు బియ్యము, అలాగే ఒక గ్లాసు ఉద్దిపప్పు, ఒక గ్లాసు పెసరపప్పు అన్నీ కలిపి ఒక గుప్పిడి వచ్చే శనగకాయ పప్పులు, ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ సబ్బియ్యము, అలాగే ఒక చిన్న కప్పు నిండా అటుకులు అన్నీ వేసి 1 నైట్ నానబెట్టేయాలి. ఆ తర్వాత వచ్చేసి చూసారు కదా, ఇలా గట్టిగా కాకుండా పల్స్గా కాకుండా ఈ మాదిరి వచ్చేలా పిండి కొట్టుకొని ఒక 5-6 గంటలు అలా వదిలేశారంటే మంచిగా పొంగుతుంది అన్నమాట పిండి. పొంగిన పిండి వచ్చేసి మనం ఏ సోడా పొడి కూడా అవసరం లేదు. చూసారు కదా ఎంత బాగా పొంగిందో. మనకు సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఇడ్లీ కానీ దోశలు కానీ వేసేసుకోవడమే. నేనైతే ఇడ్లీ అయితే స్కూల్కి అయితే ఇడ్లీ పెట్టుకోపోదాం అనేసి ఇడ్లీ అయితే పెట్టాను. ఇడ్లీ అయితే చాలా మెత్తగా వచ్చింది. పొంగడం కూడా ఎంత బాగా పొంగినాయో చూసారు కదా, అంత మెత్తగా ఉన్నాయి. దీంట్లోకైతే పల్లీల చట్నీ నేను చెప్పినట్టు ఒకసారి మీరు రెడీ చేయండి. పెనం పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, అలాగే శనక్కాయ పప్పులు మనకి ఎన్ని కావాలో అన్ని శనక్కాయ పప్పులు వేసుకొని మంచిగా వేగిన తర్వాత సగం వేగిన శనక్కాయ పప్పుల్లో మనకి ఎంత కారం కావాలో అన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని, పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత మంచి పప్పులు కూడా ఒక చిన్న కప్పు నిండా వేసుకొని, అవి కూడా వేగిన తర్వాత ఒక అల్లం ముక్క, 2 తెల్లవాయలు, సాల్టు, అలాగే కరివేపాకు, జీలకర్ర, కొత్తిమీర కొంచెం వేసి ఒక్క నిమిషం అలా ఉనిచ్చి దింపేయాలి. దింపేసిన తర్వాత చల్లారినాక మెత్తగా మిక్సీ కొట్టుకొని తర్వాత పెట్టుకున్నాము. కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీరకాయలు, ఆయిల్ వేసి మంచిగా వేయించుకొని తాలింపు అయితే పెట్టేసుకున్నాను. ఆ తాలింపు పెట్టుకొని స్కూల్కి అయితే వెతుకొని వెళ్ళాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. తింటా ఉంటే ఇంకా తిందామా అనిపించేలా ఉన్నాయి. నిజంగానే చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. సంతోషి మాత అయితే ఎక్సలెంట్గా ఉన్నాయనింది స్కూల్లో. అంత బాగున్నాయి. తను మనం ఏది ఎత్తుకోపోయినా తింటుంది. ఎందుకంటే నేపాల్ అనమాట వాళ్ళది. కానీ హైదరాబాద్లో ఉంది కాబట్టి, హైదరాబాద్లో వాళ్ళు అన్నోళ్ళు ఉన్నారని వచ్చిపోతూ ఉంటుందంట. తెలుగు కూడా వస్తుంది. అలాగే మనం ఏం పెట్టినా మంచిగా తింటుంది. అయితే సూపర్గా ఉన్నాయనింది. మీకు కూడా నచ్చిన లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్